నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు మై టీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు రాష్ట్ర సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై సీఎం చంద్రబాబు సమీక్ష ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు ఇవ్వాలి అని ఆదేశం విశాఖ వేదికగా 3 రోజుల పాటు జనసేన సమావేశాలు హాజరైన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్న జనసేనాని తనపై చేస్తున్న ఆరోపణలపై సిబిఐ విచారణకైనా సిద్ధంగా ఉన్నానన్న మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి టీటీడీ భూములను టూరిజం శాఖకు ఎందుకు కేటాయిస్తున్నారో చెప్పాలి అని డిమాండ్ రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సంక్షేమం కనీస అవసరాలను తెలుసుకునేలా క్షేత్రస్థాయిలో సమాచార వ్యవస్థను పటిష్టపరచాలి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలను సంతృప్తి స్థాయిలో అందించాలి అని, అర్హులైన ప్రతి ఒక్కరిని గుర్తించాలని, ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ స్కోర్ కేటాయించాలన్నారు. ఆయా కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలపై పారదర్శకంగా ఉండాలని, దీనికోసం ఫ్యామిలీ కార్డును తీసుకురావాలి అని అన్నారు. ప్రతి కుటుంబానికి ఆ ఫ్యామిలీ కార్డు అందించాలి అని, ప్రభుత్వ పథకాలను ఆ ఫ్యామిలీ కార్డులో పొందుపరచడంతో పాటు పూర్తి వివరాలు ఆ కార్డులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు. అంతేకాకుండా కుటుంబంలో ఎంతమంది ఉంటే వారందరికీ ఆ కార్డును ఇస్తే ఆధార్ కార్డు తరహాలో వారి అవసరాలకు ఉపయోగించుకుంటారని, ఆ కుటుంబాలను ఆర్థికంగా నిలదొక్కునేలా చేయాలి అని సీఎం సూచించారు. పవన్ కళ్యాణ్ పార్టీ కార్యవర్గ సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు. నో సీట్ టు 1 సీట్, 1 సీట్ టు 100% స్ట్రైక్ రేట్ సాధించేలా జనసేన బలంగా నిలబడింది. జనసేన ప్రాంతీయ పార్టీ అయిన సైద్ధాంతికంగా బలమైన జాతీయ వాదం ఉంది. ఈ క్రమంలో 3 రోజుల సమావేశాల్లో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. పార్టీని గ్రామ స్థాయి నుండి బలమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు గాను ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. 3వ రోజు జరిగే సభలో జనసేనాని ప్రసంగిస్తారని తెలిసింది. విశాఖలో జరుగుతున్న సమావేశాలతో జన సైనికుల్లో జోష్ మరింతగా పెరిగింది. నగర వ్యాప్తంగా ఎక్కడ చూసిన జనసేన జెండాలు రెపరెపలాడుతున్నాయి. అధినేత రాకతో క్యాడర్లో నూతన ఉత్సాహం నెలకొంది. చైర్మన్ బిఆర్ నాయుడుపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అత్యంత విలువైన టీటీడీ భూములను టూరిజం శాఖకు ఎందుకు కేటాయిస్తున్నారో సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనపై చేస్తున్న ఆరోపణలపై సిబిఐ విచారణకైనా సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. టీటీడీకి చెందిన విలువైన భూములను టూరిజం శాఖకు బదలాయించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి అని తాను అడిగిన ప్రశ్నలకు బిఆర్ నాయుడు ఇప్పటికీ బదులివ్వలేదని భూమన ఆరోపించారు. పైగా సమాధానం చెప్పకుండా తనను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని మండిపడ్డారు. దాక్షిణ్యం వలనే లక్షలాది మందికి నేత్రదానం జరగటానికి ఆయన ఇచ్చినటువంటి స్థలమే కారణము. అలాగే వేల మంది క్యాన్సర్ రోగుల ఆరోగ్యాన్ని కుదట పడటానికి అక్కడ టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ స్వామివారి దయ వలనే స్వామి స్థలమే వాళ్లకు ఇచ్చినారు అన్నటువంటి విషయం. ఈ వైపున అరవిందో హాస్పిటల్, ఆ వైపున క్యాన్సర్ హాస్పిటల్, అటు తర్వాత ముందున రూయా హాస్పిటల్. దాదాపు 70 సంవత్సరాలుగా తిరుపతి రాయలసీమకే తలమానికంగా వాళ్లు చేస్తున్నటువంటి సేవ, తద్వారా కోట్లాది మంది అనారోగులందరూ కూడా రోగులుగా మారింది. అది కూడా టీటీడీ స్థలమే. మధ్యలో ఏపీసీసీ మైనారిటీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలో జరిగింది. సమావేశంలో ముఖ్య అతిథిగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మతతత్వ బీజేపీ పాలనలో మైనారిటీలకు రక్షణ లేదన్నారు. మైనారిటీ హక్కుల పట్ల విలువ లేదు అని, హిందూ ముస్లిం బాయి బాయి అనేది కాంగ్రెస్ సిద్ధాంతమని పేర్కొన్నారు. హిందూ ముస్లిం క్రిస్టియన్ల మధ్య చిచ్చు పెట్టడం బీజేపీ సిద్ధాంతమని ఆరోపించారు. చిచ్చు పెట్టి ఆ మంటల్లో కాలి చలి కాచుకోవడం బీజేపీ సిద్ధాంతమని విమర్శించారు. మతం పేరుతో, విభజన పేరుతో బీజేపీ మంటలు పెడుతోంది అని మండిపడ్డారు. బీజేపీ పార్టీ ఏమో ఒక మతతత్వ పార్టీ, బాయ్ బాయ్గా ముస్లిం హిందూ బాయ్ బాయ్గా కాంగ్రెస్ పార్టీ నినాదం అయితే, అదే ముస్లింల మధ్య
హిందువుల మధ్య లేక క్రిస్టియన్ల మధ్య హిందువుల మధ్య చిచ్చు పెట్టి ఆ మంటలో చలి కాచుకోవడమే బీజేపీకి తెలిసిన రాజకీయం. ఎట్లయితే బ్రిటిష్ వాళ్ళు డివైడ్ అండ్ రూల్ అని పద్ధతి అనుసరించారో అదే డివైడ్ అండ్ రూల్ మతం పేరుతో డివైడ్ చేయాలి. ఏదైనా సరే, రామ మందిర్ అయినా సరే, లేకపోతే ఆర్టికల్ 360 అయినా సరే, లేకపోతే అయోధ్య రామ మందిర్ అయినా సరే, లేక వక్ఫ్ బిల్ అయినా సరే, ఒక గోత్ర అయినా సరే, మణిపూర్ అయినా సరే, ఇదన్నిటికీ కారణం బీజేపీ పార్టీ. మతం పేరుతో చిచ్చు పెట్టారు, ఆ మంటలో వాళ్ళు చలి కాచుకోవాలి. ఇదే బీజేపీ రాజకీయం. కాబట్టే రాజశేఖర రెడ్డి గారు అంతగా వ్యతిరేకించారు. అలాంటి పార్టీతో కూటమి కట్టాయి తెలుగుదేశం పార్టీ, జనసేన. ఆశ్చర్యం లేదు, ఎందుకంటే బహిరంగంగానే వారు ఇది వరకు కూడా కలిసి వెళ్లారు, ఇప్పుడు కూడా కలిసి వెళ్తున్నారు. కానీ ఆశ్చర్యము విచిత్రము ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడిగా మారారు. ఏ రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీకి వ్యతిరేకించారో అదే బీజేపీ పార్టీకి ఈయన అక్రమ సంబంధం పెట్టుకున్నారు, అక్రమ పొత్తు పెట్టు. అనకాపల్లి జిల్లా కేంద్రంలో స్థానిక ఎన్టీఆర్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన భారీ గణనాథుని భక్తులు విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. గిన్నీస్ బుక్ లో చోటు కోసం చేసిన ప్రయత్నం ఫలించనుంది. 120 అడుగుల నిలువెత్తు స్వామివారిని దర్శించుకున్న భక్తులు మంత్రముగ్ధులు అవుతున్నారు. సంపత్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బుద్ధ భూలోక నాయుడు, శిల్పి కామధేను ప్రసాద్ నేతృత్వంలో భారీ గణపతిని ప్రతిష్ఠించారు. టీడీపీ సీనియర్ నాయకుడు దాడి రత్నాకర్ తొలి పూజలో పాల్గొన్నారు. కాగా తొలిసారిగా ఇంత పెద్ద స్థాయిలో గణపతిని ప్రతిష్ఠించడంతో జిల్లా నలుమూలల నుండి భక్తులు తరలి వస్తున్నారు. ఈ వేడుకతో అనకాపల్లి పట్టణ ప్రతిష్ఠ ప్రపంచానికి తెలుస్తోంది అని రత్నాకర్ అన్నారు. అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి గ్రేటర్ విశాఖపట్నం కార్పొరేషన్లో అనకాపల్లి పట్టణంలో ఎన్టీఆర్ స్టేడియంలో తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే అతిపెద్ద వినాయకుడిగా అవతరించినటువంటి ఈవేళ స్వామివారు ఇక్కడ అనకాపల్లిలో పూజా కార్యక్రమాలతో ఈవేళ భక్తులకి దర్శనం ఇవ్వడం జరిగింది. మరి ఈ విగ్రహం కూడా లక్ష్మీ గణపతి అవతారంతో స్వామివారు భక్తులందరికీ కూడా దర్శనం ఇచ్చేటట్టుగా మరి ఇక్కడ సంపత్ వినాయక కమిటీ ఆధ్వర్యంలో, అలాగే ముఖ్యంగా బుద్ధ భూలోక నాయుడు, అదేవిధంగా భానుప్రకాష్, అదేవిధంగా ముఖ్యంగా శిల్పి కామధేను ప్రసాద్ ఈ అతిపెద్ద వినాయకుడిని అత్యంత సుందరంగా కేవలం మట్టితో మాత్రమే తయారు చేసి పర్యావరణానికి ఈవేళ అనుకూలంగా ఉండేటట్టుగా రేపు అనుపు కార్యక్రమానికి కూడా ఏ ఇబ్బంది లేకుండా ఊరేగింపులతో ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి రాకుండా ఇలా కేవలం ఇంత పెద్ద వినాయకుడిని కూడా 23 రోజుల పాటు ఇదే ప్రాంగణంలో భక్తులందరికీ కూడా నిర్విరామంగా రోజువారీ కైంకర్యాలు అన్నీ కూడా దేదీప్యమానంగా ఈవేళ ప్రతిరోజు ఈ రోజు మొదలుకొని నిర్వహించుకుంటూ మరి సాయంత్రం కూడా ప్రతిరోజు సాయంత్రం కూడా ఒక నవహారతులు రూపంలో ఈ హారతులు కూడా స్వామివారికి ఇచ్చి అదేవిధంగా ప్రతిరోజు ఇవాళ ముస్లిం మైనారిటీలు నివసించే ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖ జిల్లా గాజువాక 66వ వార్డు అజీమాబాద్ వద్ద 2.84 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలనలో చేస్తూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ముస్లింలు పవిత్రంగా భావించే మసీద్లలో అభివృద్ధికి సహకారాన్ని అందిస్తామని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా పెండింగ్ పనులన్నింటినీ దశల వారీగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా భాగస్వామ్యం ఉన్నప్పుడే ఆశించిన అభివృద్ధి కనిపిస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ మొహమ్మద్ ఇమ్రాన్, మాజీ కార్పొరేటర్ మొహమ్మద్ రఫీ, వార్డు తెదేపా అధ్యక్షుడు గోమాడ వాసు, ముర్తాజా, మౌలాలి, పెదిరెడ్ల ఈశ్వరరావు, దుబాయ్ బాషా, జయలక్ష్మి, ఆఫీస్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గాజువాకలో ఉన్నటువంటి మరి పురాతన గ్రామం, పాత గ్రామం అయినటువంటి అజీమాబాద్ లో అభివృద్ధి కార్యక్రమాలు జీవీఎంసీ నిధుల ద్వారా మరి సుమారు 2,84,47,000కు ఈరోజు మేము శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. గతంలో ఒక 50 లక్షలకి కబ్రస్థాన్ కూడా ఈ పక్కనే చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
మరి ఇందులో పాల్గొన్నటువంటి స్థానిక కార్పొరేటర్ సోదరులు ఇమ్రాన్ గారికి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి కార్యక్రమం చేపడుతున్నామండి. అటు సంక్షేమాన్ని, మౌలిక వసతుల్ని, సంపద సృష్టిని మూడు కూడా సమపాల్లో తీసుకొని రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు నడిపించాలనే ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందు తీసుకెళ్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా దీనికోసం కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా మున్సిపల్ మంత్రి గారు కావచ్చు, అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి ఏదైతే పాత గ్రామాలు ఉన్నాయో పాత గ్రామాలని ఇంకా అదనంగా నిధులు తీసుకొచ్చి మరి అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మరి ఎప్పటి నుంచో సుమారు 200 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి మసీదు ఉంది. ఆ మసీదుని సున్నీ మసీద్కి మా అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలని చెప్పి కోరారు. ఖచ్చితంగా దాన్ని నిధులు తీసుకొస్తాం. గతంలో మేము నిధులు తీసుకురావడం జరిగింది. ఇంకా నిధులు ఎక్కువ తీసుకొచ్చి మసీద్ నిర్మాణానికి కృషి చేస్తాం. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అఖండ గోదావరి ప్రాజెక్టు వలన పుష్కర ఘాట్లో ఏ ఆలయానికి ఇబ్బంది రాదని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. అందుచేత ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు అని ఆయన అన్నారు. అఖండ గోదావరి అభివృద్ధి పనులను టూరిజం డిపార్ట్మెంట్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కాంట్రాక్టర్లతో కలిసి పరిశీలించారు. కాగా వినాయక చవితిని పురస్కరించుకుని పుష్కర్ ఘాట్ దగ్గర వినాయక చవితి విగ్రహాలను పత్రిని నిమజ్జనం చేయడానికి వస్తున్న భక్తుల నుండి వాటిని సేకరించి గోదావరి కలుషితం కాకుండా విడివిడిగా వేరు చేస్తున్న శానిటేషన్ సిబ్బందిని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, టూరిజం నగరపాలక సంస్థ అధికారులు తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. టూరిజం డిపార్ట్మెంట్ అధికారులు, కార్పొరేషన్ ఏదైతే రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, కాంట్రాక్టర్లు ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆయన, అలాగే కూటమి నాయకులందరూ వచ్చి పర్యవేక్షించి ప్రజల్లోకి ఒక అపోహ అనేది ఉంది. ఇక్కడ ఏదైతే ఒక డెవలప్మెంట్ వర్క్ నడుస్తూ ఉందో అది ఒక క్లోజ్ డోర్ కింద చేస్తూ ఉన్నారు. దానివల్ల ఇక్కడ హ్యావ్లాక్కి థర్డ్ బ్రిడ్జ్కి మధ్యన ఉన్న వ్యూ పాయింట్ ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా అది ఒక ఎమోషన్తో కనెక్టివిటీ ఉంది ప్రజలకి, అది డిస్టర్బ్ అవుతా ఉంది అన్నది ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుందో అన్నది మేమందరం కూడా పర్యవేక్షించాం. వాళ్ళు ఇచ్చిన డిజైన్ అయితే చాలా బాగుంది. అది క్లోజ్ డోర్ కాదు, అదంతా కూడా ఓపెన్గానే ఉంది. ప్రజలకు ఎక్కడ కూడా వ్యూ పాయింట్ డిస్టర్బ్ అవ్వకుండానే తగు జాగ్రత్తలు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నారు. ప్రాజెక్ట్ కూడా అదే విధంగా రావడం కూడా జరిగింది. అలాగే ఇంకొక అపోహ కూడా ఉంది. ఇక్కడ దేవాలయాలు ఉన్నారు కదా, దేవాలయాలు అన్నింటిలో ఏదైనా వాటిని పునర్నిర్మాణ ప్రక్రియలోనే ఏదైనా తరలిస్తారా, స్థానాన్ని ఏదైనా మారుస్తారా అన్నది కూడా ఒక అపోహ అనేది ఉంది. అది కూడా స్పష్టం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఏదైతే దేవాలయాలు ఉన్నాయో ఇక్కడ జరుగుతున్న ప్రాజెక్ట్ని రిప్లికేట్ అయ్యే విధంగా వాటన్నిటిని అప్లిఫ్ట్ చేస్తారు, కానీ ఎక్కడ కూడా రీలొకేట్ చెయ్యం. ఏ ఒక్క దేవస్థానాన్ని కానీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆ వృత్తిలో ఉన్నవారి యొక్క వృత్తిని కోల్పోయే విధంగా కార్యక్రమం అనేది కూటమి ప్రభుత్వం తీసుకోదు. చిత్తూరు జిల్లా కుప్పం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ల నేతృత్వంలో చెరువు కట్ట నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. చైర్మన్ గా జిఎం రాజు మరియు డైరెక్టర్లు చంద్రకళ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. మార్కెట్ యార్డ్ను అభివృద్ధి పదంలోకి తీసుకుని వస్తామని, మార్కెట్ యార్డులో రైతులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. మీ అదృష్టమో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రెండు కలిపి ఈ రోజు ఏ అగ్రికల్చర్ కమిటీకి దక్కనటువంటి అవకాశం మీకు దక్కుతోంది. ఏంటంటే ఈ రోజు నీళ్లు ఉంటేనే వ్యవసాయం చేయగలం. అంతకుముందు వర్షం మీద, బోర్ల మీద ఆధారపడే పరిస్థితి నుంచి ఈ రోజు కృష్ణమ్మ జలాలని హంద్రీనేవా ద్వారా మన కుప్పానికి తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన పని వల్ల మీ అందరికీ కూడా పని పెరగబోతుంది. ఈ కమిటీ సభ్యులందరూ కూడా, ఎందుకంటే వ్యవసాయం ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది. మన రైతు సోదరులకు అందరూ కూడా కొత్త అవకాశాల మీద అవగాహన కల్పించి వాళ్ళందరి ఆదాయం ఏదైతే ముఖ్యమంత్రి గారు 3 రెట్లు ఆదాయం పెంచుతాను అని చెప్పనేసి మాట ఇచ్చారో ఆ విధంగా చేసేదానికి కావాల్సిన అన్ని అవకాశాలు అందిపుచ్చుకొని మీరందరూ ముందుకు వెళ్ళాలని, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యద్భుతమైన మార్కెట్ యార్డ్ కింద దీన్ని తీర్చిదిద్దాలని, దానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించడానికి వేదిక మీద ఉన్న ఇక్కడ పెద్దలందరం కూడా మీతో కలిసి ఉంటామని చెప్పనేసి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రేపు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేపు సాయంత్రం 6:30కి ఇక్కడికి కుప్పంకి వస్తున్నారు. ఎల్లుండి ఉదయం
అంద్రినీవా కాలువకి పరమ సముద్రంలో జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించి అలాగే తర్వాత జరిగేటటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత అప్పుడు మనోహర్ సార్ ప్రమోట్ చేసి తర్వాత పిఎస్ఎంఎన్ గారు వాళ్ళంతా చేసి యూత్ ప్రెసిడెంట్ గా 3 సార్లు చేశా. తర్వాత కొద్దిగా ప్రమోషన్ ఇచ్చి పిఎస్ఎంఎన్ వీళ్ళంతా ప్రమోట్ చేసి నేను ఇక్కడ ఎంపీపీగా చేశా. ఎంపీపీ తర్వాత ఇన్ఛార్జ్ గా చేశా. ఇన్ఛార్జ్ తర్వాత అప్పుడు ఎంటర్ అయినాడు మన చిచ్చరపొడుగు ఎమ్మెల్సీ గారు. ఆ కష్టకాలంలో అప్పుడున్న పరిస్థితుల్లో నిజంగానే మనం ఆలోచించాల్సిన విషయం. ఈ రోజు ఎన్నో మాట్లాడతాం, ఎన్నో జరుగుతాయి. ఆ రోజుకే అప్పుడు ఆయన అవసరం ఉండింది. మనము పరిస్థితి వేరు, ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ వేరు వచ్చినాడు. ఆయనగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ తర్వాత నేను క్లస్టర్ ఇన్ఛార్జ్ గానీ మండల ఇన్ఛార్జ్ గానీ తర్వాత స్టేట్ వైజ్ కూడా కార్పొరేషన్ సాధికార సమితి ఇచ్చారు. తర్వాత సార్ అక్కడ నాకు పోస్ట్ ఇవ్వకుండా నీకు ఇక్కడే పని ఉందయా, నువ్వు ఇక్కడే ఉండనేసి లాస్ట్ తీసుకొచ్చి ఏఎంసీలు ఇచ్చాడు. ఆ ఏఎంసీ అనేది కూడా చాలా పెద్ద బాధ్యత. అది ఎందుకంటే 90% రైతే రాజు అంటారు. కుప్పం కాన్స్టిట్యూన్సీలో 90% మొత్తం వ్యవసాయం మీదే ఆధారపడి ఈ రోజుకి ఉన్నారు. ఎందుకంటే వాటర్ సమస్య కనీసం 1200, 1400, 1500 అడుగులు బోర్లు వేస్తే కూడా నీళ్లు రాని పరిస్థితిలో రైతులు అందరూ కూడా పక్క రాష్ట్రాలకు వలస వెళ్తున్న పరిస్థితిలో ఈ వ్యవసాయ మార్కెట్ ఇస్తున్నారే, మనం ఎంతవరకు న్యాయం చేయొచ్చు అనేసి ఆల్రెడీ 15-20 రోజుల ముందే డిస్కషన్ వచ్చింది. అప్పుడు నాకు కొద్దిగా ఫీల్ అయింది. అంటే పోస్ట్ తక్కువ నేను ఫీల్ కాలేదు. వ్యవసాయ శాఖ తీసుకుంటే దానికి తగిన న్యాయం చేయాల్సిన బాధ్యత మనందరి పైన, మా కమిటీ మెంబర్స్ పైన కూడా ఉంది. ఎంతవరకు చేస్తామని ఆలోచిస్తా ఉంటే నేనే స్ట్రగ్లింగ్ లో ఉంటే అపర భగీరథుడు వచ్చాడు. తీరా చూస్తే మన వాళ్ళంతా కూడా ఫోటోలు పెట్టారు. నాకైతే నమ్మకం రాలే. ఆ మనోడు సైకో జగన్ ఉంది కదా, ఆ ఎక్స్ట్రా ఏదో సినిమా దీనిలాగా అదే ఉంటుందని మళ్ళీ కాలం పెట్టిపోయినాం మేము డైరెక్టర్స్. నిజంగానే ఇది ఒక వరం. వాస్తవంగా ఎప్పుడు కానీ ప్రకృతి, ఇప్పుడు ఆ నదులు కానీ సముద్రాలు కానీ ఇవన్నీ కూడా ప్రకృతి క్రియేషన్ నేచర్. అది దానికే మళ్ళీ ప్రకృతికి విరుద్ధంగా ఆ నది నుంచి ఈ నదికి, ఈ నది నుంచి ఈ నదికి, ఈ నుంచి ఎక్కడ శ్రీశైలము, ఎక్కడ కుప్పము, ఆ టైంలో వాటర్ చూస్తే నిజంగానే మనం అదృష్టవంతులము. ఈ టైంలో మనకు పోస్ట్ ఇచ్చిన టైంలో వాటర్ ఇచ్చినారంటే మనకంటే అదృష్టవంతులు ఎవరు లేదని మా వాళ్ళకి కూడా నేను చెప్పినా. గణపతి నవరాత్రుల మహోత్సవాలు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వాడవాడలా ఘనంగా జరుగుతున్నాయి. జనసేన పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జై గణేష్ స్వామి వారి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి దొరబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా పిఠాపురం దత్తనగర్లో వెంచేసి ఉన్న లక్ష్మీ గణపతి ఆలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారికి ప్రత్యేక పూజలు, లక్ష్మీ గణపతి హోమం తదితర కార్యక్రమాలు వేద పండితులు మధు శర్మ, మోహన్ శర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మైలవరపు రామకృష్ణ, మైలవరపు అవినాష్, మైలవరపు రాము, పొట్టేటి రాజేష్, బాలిపల్లి రాంబాబు, బొజ్జ దొరబాబు, గోపు చండిబాబు, కర్రి దుర్గాప్రసాద్, రెడ్డెం జనార్దన్, పల్లా సీను, ఆదినారాయణ, పాలిక ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. క్షేత్రం అగ్రహారం దత్తనగర్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయంలో వినాయక చవితి నవరాత్ర మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుంచి 9 రోజుల పాటు స్వామివారికి విశేషమైనటువంటి పూజలు, అలాగే శుక్రవారం నాడు ఆడవారి చేత కుంకుమ పూజలు, అలాగే సెప్టెంబర్ 4వ తారీఖు మహా హోమం, పూర్ణాహుతి అన్నీ జరిపించబడతాయి. ఈ యొక్క లక్ష్మీ గణపతి స్వామి వారి పొద్దుటి నుంచి జరిగేటువంటి విశేషం స్వామివారికి అభిషేకము, అలాగే లక్ష్మీ గణపతి హవనము, ఇవన్నీ కూడా రోజు జరుగుతూ ఉంటాయి. స్వామివారి కృపకు భక్తులందరూ కూడా పాత్రులు కావాల్సిందిగా. పవిత్రమైన వినాయక చవితి ఉత్సవాల్లో స్వామివారి దర్శనం అంటూ వెళ్లి దైవం సాక్షిగా రాజకీయ విమర్శలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేసిన గనుడు చంద్రబాబు అని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పండుగ పూట దేవుడి సమక్షంలో సీఎంగా చంద్రబాబు పచ్చి అబద్ధాలు, అభాండాలతో తన నీచమైన రాజకీయ మనస్తత్వాన్ని ప్రజల ముందు మరోసారి చాటుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ధర్మాన్ని పాటించే వారెవరైనా భగవంతుడి సమక్షంలో ఆధ్యాత్మిక అంశాలు తప్ప రాజకీయాలు మాట్లాడకూడదనే కనీస ఇంగితాన్ని పాటిస్తారని, చంద్రబాబుకు మాత్రం ఇవేమీ పట్టవని ధ్వజమెత్తారు. పాపాలు చేస్తూ రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన చంద్రబాబుకు దేవుడంటే కూడా భయం లేదని, అందుకే వినాయక చవితి పందిరిలోనే పవిత్రతను పక్కకు పెట్టి పరనిందకు తెగబడ్డారని ఆక్షేపించారు. ఉదయం జగన్మోహన్ రెడ్డి గారు ఉత్సవాల్లో వినాయకుడికి పూజలు చేసిన తర్వాత
ఆగమేఘాల మీద సాయంత్రానికే చంద్రబాబు నాయుడు గారి షెడ్యూల్ లేకపోయినప్పటికీ కూడా భవానీపురంలో ఉన్నటువంటి లేబర్ కాలనీలోకి వినాయకుడికి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొనడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ దేవుడు సాక్షిగా రాజమహేంద్రవరం స్థానిక దేవి చౌక్ 92వ శ్రీ బాలత్రిపుర సుందరీదేవి అమ్మవారి దసరా ఉత్సవాల ఏర్పాట్ల కోసం శ్రీదేవి ఉత్సవ కమిటీ బత్తుల రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ధ్వజారోహణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎంపీ మార్గని భరత్ రామ్, రూడా మాజీ చైర్పర్సన్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి శర్మలారెడ్డి పాల్గొని కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. తొలుత దేవిచౌక్ ఆలయ ప్రధాన అర్చకులు దంతంశెట్టి కాళహస్తి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు, ఉపాధ్యక్షుడు ఆకుల వెంకటేశ్వరరావు తదితరులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 4వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, మాజీ పార్లమెంట్ సభ్యులు గోరెంట్ల మాధవ్, ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు గంధం భైరవస్వామి, ఆకుల వెంకటేశ్వరరావు, సెక్రటరీ అల్లక సత్యనారాయణ, ట్రెజరర్ బత్తుల ఈశ్వరరావు, మల్లిబాబు మరియు సహచర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నవరాత్రి మహోత్సవాలు 92వ సంవత్సరం అడుగుపెడుతున్న సందర్భంగా ఈరోజు దేవి చౌక్లో రాట మహోత్సవం వేయడం జరిగింది. దానికి ఇచ్చేసిన ప్రముఖులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దేదీప్యమాన్యంగా నవరాత్రులు జరగాలని ఆశిస్తున్నాను. అలాగే ఈ నెల సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి నవరాత్రి ఉత్సవాలు మొదలవుతాయి. అలాగే అక్టోబర్ 4వ తారీఖుతో అమ్మవారి ఉద్వాసం పలుకుతూ ఆ రోజు నవరాత్రులు ముగుస్తాయి. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా నగర ప్రజలు అందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని అంత భక్తి భారతులతో పాల్గొనాలని కోరుకుంటున్నాను. అంటే ఈ నగరం అనేక విధాలుగా సంక్షోభాలు వచ్చినా అవన్నిటిని కూడా అధిగమించుకుంటూ అభివృద్ధి పదంలో వ్యాపారస్తులు కానీ నగర ప్రజలు కానీ ముందుకు సాగుతూ ఉన్నారు. అలాంటి గొప్ప అమ్మల కన్నా అమ్మ ఈ యొక్క అమ్మవారి యొక్క కార్యక్రమంలోనే పాల్గొనడం అన్నది నా అదృష్టంగా భావిస్తూ ఏ విధమైన ఆటంకాలు కలగకుండా ప్రజలకు కూడా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా కమిటీ వారు ఎప్పుడు కూడా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా అదే విధంగా చేస్తున్నారు. ఇక్కడ వ్యాపారస్తులు అందరి యొక్క సహకారం చాలా గొప్పది. వాళ్ళందరినీ కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే అమ్మవారి యొక్క రాట పెట్టిన తర్వాత ఈ యొక్క అంతా కూడా మండపం కట్టిన తర్వాత వ్యాపారస్తులకి ఎంత వారు చెప్పకపోయినా ఎంతో కొంత నష్టం కలుగుతుంది. కానీ వారు ఎప్పుడు కూడా అది నష్టం కింద భావించట్లేదు. అమ్మవారికి మనం సేవ చేస్తూ ఉన్నాం. ఆ అమ్మ మన కుటుంబాన్ని మన వ్యాపారాన్ని ఆశీర్వదిస్తున్న ఒక ఆలోచనతో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ట్రాఫిక్ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు తప్పకుండా మంచిగా పర్యవేక్షించి ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటారని తెలియజేస్తూ మరో సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ వినాయక చవితి ఏదైతే 9 రోజులు ఆ మండపానికి వినాయక చవితి మొదలుకొని అమ్మవారి యొక్క మండపాల వరకు కూడా అమ్మవారి దశమి వరకు ఎవరైతే మండపాలు ఏర్పరచుకుంటున్నారో వాటన్నిటికీ కూడా ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ ఇస్తూ ఉందని ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నాను. ఇది చాలా శుభ పరిణామం. ఉచితంగా విద్యుత్ అన్నది ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. గతంలో మనం చూసాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం 25 కోట్లు వెచ్చించి ఏదైతే ప్రభుత్వానికి ఆ శాఖ విద్యుత్ శాఖకి నష్టం కలగకుండా 25 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు గమనించాలని వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. దసరా ఉత్సవాలు కూడా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో వినాయక చవితి సందర్భంగా వివిధ వీధుల్లో వెరైటీ గణనాథులను ప్రతిష్ఠించారు. స్థానిక పొందర వీధిలో పాకిస్తాన్తో జరిగిన ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన S-400 క్షిపణుల దృష్టిలో పెట్టుకుని S-400 క్షిపణుల మధ్య వినాయకుడిని ప్రతిష్ఠించారు. హాస్పిటల్ రోడ్లో ప్రతి సంవత్సరం మాదిరిగానే భారీ గణేశుడిని, వేరే చోట్ల ప్రముఖ గణపతి, పంచముఖ గణపతి, శ్రీకృష్ణ గణపతి ఇలా అనేక రకాల గణపతులు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వీటిని దర్శించుకునేందుకు ప్రజలు అనేకంగా తరలి వస్తున్నారు. ఎందుకంటే మొన్న పాకిస్తాన్ ఇండియా ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరిగిందో దానికి మనకి రష్యా నుంచి వచ్చిన మిసైల్ సపోర్ట్ S-400ని టీమ్ అనుకుంటూ దానికి ఈ కాన్సెప్ట్ చేయడం జరిగిందండి. వినాయక చవితి రోజు కాబట్టి మనకి అది S-400 మనకి ఆ రోజు బాగా ఉపయోగపడింది కాబట్టి ఆ టీమ్ని ఈరోజు వినాయక చవితి టీమ్ పేరు ది క్రియేషన్ గణేష్ ఉత్సవ్. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై సీఎం చంద్రబాబు సమీక్ష.
ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు ఇవ్వాలి అని ఆదేశం. విశాఖ వేదికగా 3 రోజుల పాటు జనసేన సమావేశాలు. హాజరైన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ క్యాడర్కు దిశానిర్దేశం చేయనున్న జనసేనాని. తనపై చేస్తున్న ఆరోపణలపై సిబిఐ విచారణకైనా సిద్ధంగా ఉన్నానన్న మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి. టీటీడీ భూములను టూరిజం శాఖకు ఎందుకు కేటాయిస్తున్నారో చెప్పాలి అని డిమాండ్. ఈ వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.